ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానం ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనము. మరియు శ్రమనొందుచున్న నా జనులగు ఇశ్రాయేలులను నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపరముందుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. సర్వశక్తుడైనటువంటి దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి ఒక గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. శ్రమనొందుచున్న నా జనులకు ఇశ్రాయేలులను నేను చెరలో నుండి రప్పింతును అంటూ ఉన్నాడు ఆయన. ఎక్కడి నుండైతే ఈ యొక్క దైవికమైనటువంటి వాక్యాన్ని వింటూ ఉన్నారో, ఏ శ్రమలో నీవున్నా, మరల చెప్తూ ఉన్నాను, ఎలాంటి శ్రమలో నీవుండి ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండి బాధపడుతూ ఉన్నావో ఈ వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ శ్రమలో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకురాబోతూ ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలనంటే విశ్వాసముతో కూడిన ప్రార్థన చేయాలి నీవు. ఈ వాగ్దానాన్ని దైవజనుడు ఇవ్వడం ద్వారా ఒక నెరవేర్పు, ఒక ఆశీర్వాదం నీకు ఉండదు. దేవుని వాక్యముగా, దేవుని వాగ్దానముగా నీ వద్దకు వచ్చినప్పుడు నీ ఉన్నటువంటి ఆ కఠినమైనటువంటి పరిస్థితుల్లో, తండ్రి నువ్వు నాతో మాట్లాడేవని, ఈరోజు ఈ వాగ్దానము నా జీవితంలో యేసు నామములో జరుగునుగా కానీ నీవు పలికి ప్రార్థన చేస్తావు చూడు, అప్పుడు నీ జీవితంలో ఈ వాగ్దానమును నెరవేర్చబడుతుంది. నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమలో ఉన్నటువంటి నా ప్రజలను చెరలో నుండి విడిపిస్తానని చెప్తూ ఉన్నాడు ఆయన. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం నీ మీద ఉంది ఈరోజు. అక్కడ చూడండి, పాడైనటువంటి పట్టణములను మరలా కట్టుకొని కాపురముందురు అని రాయబడి ఉంది. నీ జీవితంలో ఏదైతే కోల్పోయాను అనుకుంటున్నావో, నీ జీవితంలో ఏదైతే లాస్ అయిపోయాను అనుకుంటున్నావో, ఏదైతే ఆ సంతోషం దూరం అయిపోయిందని అనుకుంటూ ఉన్నావో, మరలా ఆ స్థితి, ఆ సంతోషము, గొప్ప జీవితము మరలా నీవు అనుభవించబోతూ ఉన్నావు. నీవు ప్రతి దినము ప్రార్థన చేసే వ్యక్తివైతే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. బద్ధకస్తులకు కాది వాగ్దానం, విని విడిచిపెట్టే వారికి కాది వాగ్దానం. ఎందరైతే దేవుని సన్నిధిలో పట్టు విడవకుండా ప్రార్థన చేస్తారో, ఎన్ని శోధనలు ఎదురైనా నా దేవుడు నాతో ఉన్నాడని నమ్మి విశ్వసించి ప్రార్థన చేయగలుగుతారో, దేవుని యొక్క కార్యాల గురించి ఎదురు చూస్తారో, వారితోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నిజంగా దేవుని నమ్మితే, విశ్వాసం ఉంచగలిగితే ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. పాడైనటువంటి పట్టణాల్లో మరలా నువ్వు కట్టుకునేటువంటి పరిస్థితి దేవుడు నీకు అనుగ్రహింపచేయునుగాక. చూడండి, ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురని రాయబడి ఉంది. మునుపటి వలె గొప్ప జీవితము, మునుపటి వలె గొప్ప ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నూతనమైనటువంటి సమృద్ధిని జీవితంలో నువ్వు పొందబోతూ ఉన్నావు యేసు నామమున. హల్లెలూయా. ఇది కేవలం మనుషులు చెప్తున్నటువంటి మాట కాదు. నిన్ను చూసిన దేవుడు, నీ కన్నీటిని చూసిన దేవుడు, నీ ప్రార్థన వినినటువంటి నీ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. ప్రార్థన చేయి, ప్రభువా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు, ఈ వాగ్దానం నా పట్ల నీవు అనుగ్రహింపజేసినటువంటి ఒక గొప్ప మాటగా ఇది నేను తీసుకుంటూ ఉన్నాను ప్రభువా, నా జీవితంలో ఇది సఫలపరచని నువ్వు ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా నా తండ్రి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఈ దినాన నీవు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ మాటలు వింటూ ఉన్నారో వారి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని అనుగ్రహింపజేసి స్థిరపరచమని యేసు నామం పేరట అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.